అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠం జీవని అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీన్ని రచించిన వారు డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు. చదవండి, ఆలోచించి చెప్పండి అన్నారు. అది 2021వ సంవత్సరం అన్నమాట. ఆ సంవత్సరంలో టోక్యోలో పారా ఒలింపిక్ 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ జరుగుతోంది. అది కూడా ఫైనల్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఆ ప్రాంతం అంతా కూడా విపరీతమైన జనం వచ్చేసారు ఆ స్టేడియంలోకి. అలాంటి స్టేడియంలోకి చక్రాల కుర్చీ మీద నుంచి వచ్చింది ఒక మహిళ. అంటే ఒక చక్రాల కుర్చీ మీద కూర్చుని వచ్చింది ఒక మహిళ. ఆమె ఎలా ఉంది? చాలా ధైర్యంగా ఉంది. ఆ పోటీలో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుందనమాట. అప్పటికే ఆమె 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో గోల్డ్ మెడల్, బంగారు పతకాన్ని కూడా సాధించి ఉంది ఆవిడ. ఆ మహిళే ఎవరు అంటే అవని లేఖరా. ఆమె పేరు అవని లేఖరా అన్నమాట. ఒకేసారి పారా ఒలింపిక్స్లో 2 పతకాలను కూడా భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశానికి అందించినటువంటి ఏకైక మహిళగా ఆమె చాలా గుర్తింపును సంపాదించుకోగలిగారు. ఆవిడికి 11 సంవత్సరాల వయసులో కారు ప్రమాదం జరిగింది, కారు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఏమైంది? 2 కాళ్ళు పోయాయి పాపం ఆవిడికి. అప్పటి నుంచి నడవలేకపోయేదనమాట. అయినా కూడా ఎప్పుడూ అధైర్యపడలేదు ఆమె, ధైర్యంగానే ఉంది. తన చదువుని మాత్రం వదలకుండా కొనసాగిస్తూనే తల్లి తండ్రి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో షూటింగ్ అకాడమీలో చేరింది. అక్కడ ట్రైనింగ్ తీసుకుంది, శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించినటువంటి అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుని చక్కగా రైఫిల్ శిక్షణ బాగా ప్రాక్టీస్ చేసింది. అదే విభాగంలోనే రాణించింది ఈవిడ కూడా. 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సంపాదించుకుంది. 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని కూడా సంపాదించుకుంది. ఈ రకంగా ఆమె రోల్ మోడల్గా నిలిచిందనమాట, ఆదర్శంగా నిలిచింది ఎంతోమందికి. మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే సాధించాలి అనే సంకల్ప బలం ఉండాలి. ఉంటే మనకి వచ్చినటువంటి శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డు కాదు అని నిరూపించింది. కాళ్ళు లేకపోయినా ఆమె సంకల్ప బలంతో కాంస్య పతకాన్ని, బంగారు పతకాన్ని రెండింటినీ కూడా ఆమె సంపాదించి భారతదేశానికి మంచి పేరుని సంపాదించి పెట్టింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, చూడండి. మొదటి ప్రశ్న, అవని లేఖరా ఘనత ఏమిటి? అవని లేఖరా 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీలో కాంస్య పతకాన్ని, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పతకాన్ని ఆమె సాధించారు. అంతేకాకుండా 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని కూడా సంపాదించుకున్నారు. రెండో ప్రశ్న, అవని లేఖరా ఎవరిని ఆదర్శంగా తీసుకుంది? అవని లేఖరా అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. మూడవది, పై పేరా నుండి మీరేం గ్రహించారు? సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డు కాదని, ఏదైనా సాధించవచ్చు అని అవని లేఖరా ద్వారా. ఇది పత్రికలో వచ్చినటువంటి వార్త అన్నమాట. ఈమె అవార్డు తీసుకుంటున్నటువంటి చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ప్రత్యేకంగా ఏదైనా అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు, అంటే అంగవైకల్యం కలిగినటువంటి పిల్లల పట్ల మనం ఎప్పుడూ కూడా సానుభూతితో ఉండాలి. వాళ్ళల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపాలి, వారికి అండగా నిలబడాలి, వారి అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. రచయిత పరిచయానికి వచ్చినట్టయితే వర్తమాన కథా రచయితల్లో డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు కూడా ఒకరు. ఈయన 1959 ఏప్రిల్ నెల 13వ తారీఖున ప్రకాశం జిల్లాలో జన్మించారు. వీరి తల్లి మహాలక్ష్మి, తండ్రి పేరు దేవసహాయం. ఈయన 2017 జూలై 8వ తారీఖున పరమపదించారు. ఈయన రాసినటువంటి జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ ఇవన్నీ కూడా కథల పుస్తకాలు. నల్లమిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం ఇవన్నీ ఆయన రాసినటువంటి నవలల పేర్లు. ఆయన రాసినటువంటి జీవని అనే కథ నాటకంగా కూడా రూపుదిద్దుకుంది. 1991లో
ఆకాశవాణిలో ప్రసారమైంది. జాతీయ స్థాయిలో ఉత్తమ నాటక బహుమతిని కూడా సంపాదించి పెట్టింది. ఈయన రాసినటువంటి కథా శిల్పంలో చాలా కొత్త పద్ధతిని ఈయన సృష్టించడం జరిగింది. జీవని అనే కథల సంపుటిలోంచి తీసుకోబడింది మన యొక్క పాఠం అన్నమాట. ప్రక్రియలోకి వచ్చినట్టయితే ఇది కథా ప్రక్రియకు సంబంధించింది. కథ, కథానిక అనేవి ఇదివరకు అయితే వేరువేరుగా ఉండేవి, కానీ ఇప్పుడు రెండింటిని పర్యాయ పదాలుగా వాడడం జరుగుతోంది. అంటే డిఫరెన్స్ లేకుండా వాడుతున్నాం అనమాట. కథ అనేది సాహిత్య ప్రక్రియ. సాహిత్యాల్లో కథ అనేది కూడా ఒక ప్రక్రియకు సంబంధించింది. వ్యక్తి జీవితంలోని కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలని లేదా సంఘటనల్ని అలాంటివి తీసుకుని వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా కళాత్మకంగా చిత్రించి రాయడం జరిగింది. ఈ కథలో క్లుప్తత అంటే పెద్దగా నిడివి ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగానే క్లుప్తంగానే దీన్ని రాయాలి. కథ యొక్క లక్ష్యం అన్నమాట. పాత్రలు, నేపథ్యం, కథని చెప్పే విధానం, జీవితంలో ఉండేటటువంటి వాస్తవాలను చిత్రించడం ఇందులో ముఖ్యాంశాలుగా మనకి కనిపిస్తున్నాయి. కథలోకి వెడితే, నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది? 30 ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహా అద్భుతంలా జరిగింది ఆ సంఘటన. ఈ 6 ఏళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగాను. ఒక ఆవిడ పెళ్ళయింది, పిల్లల గురించి ఎన్నో కలలు గంది. పెళ్ళై 30 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఆశలన్నీ వదులుకున్నటువంటి సందర్భంలో జరిగింది ఒక సంఘటన. 6 ఏళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగింది ఆవిడ. ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్ట్ చేతుల్లో నుంచైనా సరే దయతోటైనా కరుణతోటైనా ఏ మందు ప్రభావమో, వాళ్ళిచ్చే మందులు ఏ మందైనా ప్రభావం చూపిస్తుందేమో అనుకుని తిరగని డాక్టర్ లేడు అన్నట్టుగా ప్రతి డాక్టర్ చుట్టూ పెడుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది పిల్లలు పుట్టాలని. అలాగే సరళ అనే డాక్టర్ దగ్గరికి మళ్ళా మందుల గురించి వెళ్ళింది భయంగానే. ఆమె ఈవిని పరీక్ష చేసింది. ఈ ఒక్క కలను సఫలం చేయి తండ్రి అని దేవుడికి మొక్కుకుంటోంది ఈవిడ. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోందిగా డాక్టర్ ఏం చెప్తుందో ఏమో అని. అలాంటి సమయంలో ఆ డాక్టర్ సరళ ఏమందంటే, కంగ్రాచులేషన్స్ లలిత అని చెప్పి ఈమెకి కంగ్రాచులేషన్స్ చెప్పింది. ఆ మాటలు ఎదురు చూస్తున్నటువంటి ఈవిడికి అమృతం పోసినట్టుగా వినిపించాయి. ఆవిడ చేతులను పట్టుకుని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటూ ఈ నవ్వు ఏడుపు అన్నీ వచ్చే సంతోషంతో గట్టిగా ఏడ్చేసింది లలిత. డోంట్ బీ ఎమోషనల్ అని చెప్పి డాక్టర్ కూడా ఈమెతో పాటు సంతోషపడిపోయింది. ఎమోషనల్ కావద్దు అంటూనే డాక్టర్ కూడా ఈమె సంతోషాన్ని చూసి ఆమె సంతోషపడింది అనమాట. ఇదంతా జరిగి 3 నెలలు అయింది. ఇంతలో ఈవిడికి ఒక భయంకరమైనటువంటి వార్త, పిడుగులాంటి వార్త ఒకటి వినిపించింది. డాక్టర్ ఏమని చెప్పింది, మిసెస్ లలిత మీకు ఒక విషయం చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మీరు లేటుగా గర్భవతులు అవుతున్నారు కనుక ఆలస్యంగా గర్భవతులు అయ్యే స్త్రీలలో మందులో ఇలా జరుగుతూ ఉంటుంది. పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉండడము, లేదా వికృతమైనటువంటి రూపురేఖలతో ఉండడము, ఒక్కొక్కసారి అవయవాల లోపంతో పుట్టడము జరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు నీకు పుట్టబోయే పిల్ల లేదా పిల్లాడు ఎలా ఉంటారో చెప్పడం కష్టం అని చెప్పి డాక్టరు సరళ లలితకి చెప్పిందనమాట 3 నెలల తర్వాత. అప్పుడు ఈవిడికి ఏమనిపించింది, లలితకి అమృతం తీసుకొచ్చి చేతిలో పెట్టినట్టే పెట్టి మళ్ళీ వెనక్కి లాగేసుకుంటున్నారేమిటా అన్నంత బాధ కలిగింది. బిడ్డలు లేకపోవడం కంటే కూడా కుంటో గుడ్డో అన్నట్టుగా ఎవరో ఒకళ్ళు ఉండడమే మంచిదిలే అని నిర్ణయించుకుంది లలిత. కాలం గడిచింది, నెలలు నిండాయి. లేబర్ రూమ్ నుంచి స్ట్రెచ్చర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు ఈవిడ్ని. అప్పుడు సమయం ఎంతైంది, 9 గంటలైందనమాట పొద్దుట. వెచ్చని సూర్యకిరణాలు ఆమెని జాలిగా ఈమె చెంపలు నిమురుతున్నట్టుగా అనిపించింది. అప్పటిదాకా నొప్పులు ఎన్నో పడి 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 తనకి బిడ్డకి జన్మనిచ్చింది. ఆమెని డెలివరీ అయిన తర్వాత వార్డుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 10 నిమిషాలకు బిడ్డను కూడా తీసుకొచ్చి పడుకోబెట్టారు ఈవిడ పక్కన. ఆమెకి చాలా సంతోషం కలిగింది. ఇంతవరకు తనకి పిల్లలు పుట్టారేమో అనుకున్న మనిషికి పిల్లలు పుట్టడం, పక్కన ఒక చిన్న పాపను చూసుకునేటప్పటికీ ఆమెకు చాలా సంతోషం వచ్చేసింది. బిడ్డ స్పర్శ ఆమెకి తగులుతూ ఉంటే అబ్బా అన్నట్టుగా శరీరం అంతా వీణలాగా చక్కగా రాగాలు పలికే వీణ ఎలా ఉంటుందో అంత ఆనందం కలిగింది ఈమెలో. పుట్టినటువంటి బిడ్డ గురించి డాక్టర్ ఈవిడ దగ్గరికి వచ్చి మాట్లాడిందనమాట. అప్పుడు ఈవిడికి ఏమనిపించింది, సరే అమ్మాయి అయితే ఏమిటి అబ్బాయి అయితే ఏమిటి, స్వర్గలోకం నుంచి నా ద్వారా భూమి మీదకి వచ్చి షికారుకి వచ్చింది
దేవదూతలాగా ఈ బిడ్డ, అంటే ఆడపిల్ల అయితే ఏమిటి, మగపిల్లాడైతే ఏమిటి, ఎవరైనా నాకు పర్వాలేదు అనే సంతోషంతో ఆ చంటి పిల్లని దగ్గరికి తీసుకుని తలపైకి ఎత్తి ఆ పిల్ల ముఖంలోకి చూస్తూ ఉందన్నమాట. ఆ చంటి పిల్ల నిద్రపోతోంది. ఆమె ఏం కలలు కంటోందో ఆ చంటి పిల్ల అనుకుంది తల్లి లలిత. 2 గంటల తర్వాత కొంచెం పాలు తాగిచ్చింది. ఆ పాప అప్పుడు సంతోషపడిపోయింది లలిత. తన కూతురికి పాలు తాగించాను అని, ఆకలి తీర్చానని సంతోషపడింది. అత్త, ఆడబిడ్డ, భర్త, కుటుంబం అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరూ ఈ తల్లిని బిడ్డని పట్టించుకోలేదు. అందరూ ఉన్న నేను ఒంటరిదాన్ని అని అనిపించింది ఆ సమయంలో లలితకు. ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని చెప్పి డాక్టర్ని అడిగితే డాక్టర్ సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది, డిశ్చార్జ్ చేసింది. హాస్పిటల్ నుంచి బయటికి ఒక్కొక్క అడిగే వేస్తున్నప్పుడు మీలో అనిపించింది, పుట్టిన బిడ్డ ఎటువంటి అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా నేను చక్కగా పెంచాల్సిందే అనే మొండి పట్టుదల ఆమెలో పెరిగింది. ఎలాగైనా సరే ఆమెను పెంచాలనేటటువంటి ఒక ధ్యేయంతో చంటి పిల్లని తీసుకుని ఇంటికి వచ్చింది లలిత. కొన్ని రోజులు అయిపోయింది. ఒకరోజు లలిత భర్త ఆమె దగ్గరికి వచ్చి, చూడు, ఈ పిల్లల్ని మనం పెంచాలంటే మన వల్ల కాదు, ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగళూరులో ఆశ్రమం ఒకటి ఉందిట, పాపను అక్కడ చేర్చేద్దాము, నెలకి ఇంత అని చెప్పి డబ్బును పంపిద్దాము అని చెప్పి భర్త ఏదో చెప్తున్నాడు లలితకి. ఆ లలిత కళ్ళలో కోపం వచ్చేసింది. ఆమె కోపం చూసి ఇంకేం మాట్లాడలేకుండా ఊరుకుండిపోయాడు. లలిత మొహంలో చూసినటువంటి ఆమె భర్తకు ఆమె మొహంలో తన మీద ద్వేషము, అసహ్యము, అన్ని రకాల కోపము అన్నీ కనిపించాయన్నమాట. ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి అని చెప్పి భర్తకు చెప్పింది. ఈ పాప నాకు ప్రాణం, నా సర్వస్వం కూడా. ఇది నా దగ్గరే, నాతో పాటే ఉంటుంది. నేను ఎలాగైనా సరే కష్టపడైనా సరే దాన్ని పెంచుకుంటాను అంటూ ఏదో శక్తి ఆహించినట్టుగా గట్టిగా చెప్పేసింది లలిత భర్తకన్నమాట. తర్వాత పాప విషయం గురించి భర్త ఎప్పుడు మాట్లాడలేదు. కానీ పాప దగ్గరికి మాత్రం ఎప్పుడు వచ్చేవాడే కాదు. 2 నెలలు అయిపోయాయి. ఒకరోజు ఉదయం వీధిలో గారిడి వాళ్ళు అక్కడ దొమ్మరాట అంటారు చూస్తారు, అలా గారిడి వాళ్ళు అక్కడ బయట ఆడుతున్నారనమాట. ఆ ఆటకి ఒక తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి వాళ్ళు గారిడి చేస్తున్నారు. అంటే దొమ్మరాటలు అంటారు చూసారా, వాటి మీద ఎక్కి తాళ్ళ మీద నడవడాలు, చేయడాలు, మాయం చేస్తూ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి ఆటలు ఆడుతున్నారనమాట. తండ్రి ఏమో డప్పు వాయిస్తున్నాడు. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా అనే పాట పాడుతూ డప్పు వాయిస్తున్నాడు అనమాట ఆ గారిడి వాళ్ళలో అతను. తల్లి ఏమో హార్మోని వాయిస్తుంటే ఇవన్నీ కూడా అక్కడ చేసేటటువంటి ఆ గంతులు, ఆ మాయలు అన్నీ కూడా, అద్భుతాలన్నీ కూడా కూతురే చేస్తోంది. ఆ పాపకి ఇంత చేస్తే 5 ఏళ్ళు ఉన్నాయోమో. పొడవైన గౌన్ వేసుకుంది. ఆ గౌన్ ఆమె పాదాలను దాటి, అంటే పొడుగ్గా ఉందన్నమాట ఆమెకి. ఆ పాపాయి నా కంటికి ఒక మాంత్రికురాల్లాగా అనిపించింది. ఆ ఆటలో ఆ పాపాయి చేస్తున్నటువంటి విన్యాసాలు ఇవి చూస్తున్న వల్ల ఆశ్చర్యం కలిగింది లలితకు. ఇంకా పాప ఏం చేసింది, సాహస కృత్యాలు కూడా ఎన్నో చేస్తూ చూపించింది. ఇంకా అది చూస్తున్నటువంటి లలితలో కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయి. ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తోంది అసలు? ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే తపస్సు లాంటి పట్టుదల చాలా ముఖ్యం. దానికి తగ్గట్టుగా శిక్షణ అనేది కూడా ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆమె ఆలోచిస్తోందనమాట. ఆ పిల్ల చేస్తున్నటువంటి ఆ ఫీట్స్ అవన్నీ చూస్తూ ఈమె ఆశ్చర్యపోతూ ఆలోచిస్తోంది. నాకు భగవంతుడి సందేశం ఇవ్వడానికేమో రోడ్డు మీద పొద్దుటే ఈ పిల్ల ఇక్కడ ఈ రకంగా ఫీట్స్ చేస్తూ ఆటలాడుతూ నాకు కనిపిస్తోంది అని అనుకుంది. అప్పుడు ఆ పిల్ల ఎలా కనిపిస్తోంది? దొమ్మరి పిల్లలా కనిపించటం లేదు, దేవతలు పంపించిన దేవదూతలా తోస్తోంది లలిత కళ్ళకు ఆ దొమ్మరి పిల్ల. కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైనటువంటి పనులు నేర్చుకుంటుంది అనుకుంది. ఇలాంటి పనులు అదే దీక్ష పట్టుదలతో నేను కూడా నేర్పుతాను నా పిల్లకి అని మనసుకు తనకి తానే ధైర్యం చెప్పుకుంది లలిత. ఆ ఆట అయిపోయింది. ఆ పాప ఇంటికి వెళ్ళి పైసలు అడిగి తీసుకుని వెళ్తోందనమాట. ఇంటింటి దగ్గర పైసలు అడుక్కుంటున్నప్పుడు ఈమె లలిత దగ్గరికి కూడా వచ్చింది. లలిత దగ్గరికి వచ్చి పైసలు అడిగినప్పుడు లలిత ఏం చేసింది, ఆ దొమ్మరిపిల్ల చేతిలో 10 రూపాయల నోటు పెట్టి నీ పేరేంటమ్మా అని అడిగింది. ఆమె ఏమని చెప్పింది, ఆ దొమ్మరిపిల్ల నా పేరు జీవమ్మమ్మ అంది. థ్యాంక్ యూ అని చెప్పంటూ జీవని సీనియర్ అని చెప్పి అంది లలిత.
ఆ పిల్లకి ఏమర్థమవుతుంది, జీవని సీనియర్ అంటే అర్థం కాలేదు. అయినా వెళ్ళిపోయింది. ఈడేదో చెప్పింది, డబ్బులు ఇచ్చింది, వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఆ పేరు ఈమెకి చాలా నచ్చింది. అలాగే లోపల జీవని జూనియర్ కేర్ అని నడుస్తుంది. ఇంకా అప్పటి నుంచి తన పిల్లకి జీవని అనేది డిసైడ్ అయిపోయింది లలిత. జీవని సీనియర్ ఏమో దొమ్మరి పిల్లగా అక్కడ అన్ని రకాలు ఫీడ్స్ చేసింది. ఈమెలో ధైర్యాన్ని నింపింది, ఈమెలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. తెలియకుండానే దేవదూతలా వచ్చి ఇప్పుడు ఆమె ఏమనుకుంది, ఆ జీవనిలాగే తన కూతురు కూడా ఒక జీవని అవ్వాలి, ఆమె కూడా ధైర్యవంతురాలు అవ్వాలి అని నిర్ణయించుకుంది. ఆ పిల్లనేమో దొమ్మరి పిల్లనేమో జీవని సీనియర్ అనుకుంది, తన పిల్ల జీవని జూనియర్ అని చెప్పి భావించిందనమాట. ఒకరోజు ఈవిడ పిల్లలకు టీకాలు వేయించడం గురించి ఆసుపత్రికి వెళ్ళి వస్తోంది. చంకలో పిల్లని ఎత్తుకుంది, జీవనిని ఎత్తుకుంది. భుజం మీదేమో వెళ్లాడే హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది. సిటీ బస్ చూస్తే ఏమో ఫుల్గా నిండుగా ఉందన్నమాట. ఆ జనం అరుపుల మధ్య అవన్నీ చాలా తోపులాటలు. అలాగే పాపం పిల్లని ఎత్తుకున్నటువంటి ఈమెను చూసి పాప నాకు ఇవ్వమ్మా అని చెప్పి ఒక ముసలాయన నెరిసిపోయిన జుట్టుతో ఉన్నటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే ఎంతో ఆప్యాయంగా అడిగాడు. అడగగానే ఆయన చూడగానే ఈమెకి ఏమనిపించింది, ఆయన చూసింది ఒక ముసలివాళ్ళ కనిపించాడు. జుట్టు నెరిసిపోయింది, కళ్ళు మాత్రం కాంతివంతంగానే ఉన్నాయి. గొంతులో ఆయన మాట్లాడే మాటలో అనురాగం కనిపిస్తోంది. ఆయన జ్ఞాన దీపంలా అనిపించాడు ఈవిడి కళ్ళకి. సరే ఆమె ఏం చేసింది, ఆ ముసలివాడికి ఆ వృత్తుడికి ఇచ్చింది తన జీవనిని. కొంచెంసేపు తన ఒళ్ళో పెట్టుకున్నాడు. వాళ్ళు దిగాల్సినటువంటి స్టేజీ వచ్చింది. ఆ స్టేజీ రాగానే ఆ ముసలాడు కూడా లలితతో పాటు ఆ స్టేజీలో దిగాడు. దిగిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పేసి పిల్లని తీసుకోపోతే అసలు ఆయన అదేంటమ్మా నన్ను ఇంటి దాకా రమ్మని కూడా చెప్పవా, ఇక్కడి నుంచి పిల్లని తీసుకుని వెళ్ళిపోతావా అన్నాడు. అనేటప్పటికి లలిత నవ్వుతూ సరే రండి మా ఇంటికి అని చెప్పేసి ఆ ముసలాడిని తీసుకుని ఇంటికి వచ్చిందనమాట. 2 గంటల పాటు ఆ వచ్చినటువంటి ఆ వృద్ధుడు జీవనతో పాటు చక్కగా ఆప్యాయంగా మాట్లాడుతూ గడుపుతూ ఆడిస్తూ ఉన్నాడనమాట. 2 గంటలు వీళ్ళింట్లోనే ఉండిపోయాడు ఆ ముసలాయన. నేను చూస్తుంటే నాకు ఎంతో దగ్గర బంధువులా అనిపిస్తున్నావమ్మా అన్నాడు లలితను చూసి. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య చాలా సంవత్సరాల క్రితమే అనుభవించాం మేము కూడా. అంటే ఇప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ జీవని పిల్లని పెంచుతూ మేము ఇంతకుముందు ఇలాంటి పరిస్థితిని మేము కూడా అనుభవించాం. జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదమ్మా, ఎంతోమంది ఉన్నారు. నీ కూతురు జీవన్ లాంటి పిల్లలు, మీలాంటి తల్లులే చాలా తక్కువ మంది వైకల్యంతో ఉంటే పిల్లల్ని ఆశ్రమాల్లో చేర్పించేసి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు తల్లులు. కానీ నీలా బాధ్యతగా ఉండే తల్లులు మాత్రం చాలా తక్కువ మంది. 20 సంవత్సరాల క్రితమే మేము ఇలాంటి పాపకి జన్మనిచ్చాం. మా పాప పేరు ప్రమోదిని. ఆమెను మేము కూడా ధైర్యవస్తురాలాగా పోరాడే సైనికురాల్లాగే పెంచాము. 10వ తరగతి వరకు కూడా మేము చదివించామమ్మా మా అమ్మాయిని. ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే అంటే వాళ్ళకి సపోర్ట్ కనుక మనం ఇస్తే వారు కూడా మామూలు మనుషుల్లా బతకగలరని నిరూపించాలన్నదే మాకు ఉన్నటువంటి తాపత్రయం. మేము కన్న కలలన్నీ నిజమయ్యాయమ్మా అని చెబుతూ జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి ఉన్నట్టుగానే తప్పదమ్మా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నాడు. అంతేకాకుండా తన పేరు విశ్వనాథు, తాను తెలుగువాడు అని పరిచయం చేసుకున్నాడు. జీవని ఆత్మీయుల లిస్టుల్లో నన్ను కూడా చేర్చుకోమ్మా, నీ పిల్లలకు ఆత్మీయులుగా ఉండేవాళ్ళని నన్ను కూడా ఒకటిగా అనుకో అని చెప్పి నీ కూతురు జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయం కానీ సహకారాలు కానీ మేము కూడా చేస్తాము అని చెప్పారు ఆ ముసలాయనైనటువంటి విశ్వనాథ్. ఇక్కడ చిత్రంలో లలిత చేతిలో జీవని, అక్కడ విశ్వనాథ్ ముసలాయన విశ్వనాథన్ గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త, అంటే ఆయన సైకాలజిస్ట్ అనమాట. జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు, పాప పెంపకానికి ఆయన ఇచ్చేటటువంటి ఆ సూచనలు ఇవన్నీ కూడా ఈ జీవనంలో మార్పులు తేవడానికి ఉపయోగపడ్డాయి. ఆ మార్పులు ఆమెలో గొప్ప అనుభూతిని కలిగించాయి. తల్లిలో కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట పిల్లలో మార్పు రావడం. సత్వం లేని జీవకణాల్లో కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా 4 ఏళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని. అదొక పెద్ద పోరాటంలాగే ఆమె నడవడమే పెద్ద మహా పోరాటం అనిపించింది అనమాట. వెదురు బొంగు వేణుగా కావడానికి ఎంత శ్రమ పడతారో అలాగే ఆమెకి నడక నేర్పడానికి కూడా అంత శ్రమ పడాల్సి వచ్చింది.
కొంచెమైనటువంటి వెలుగు లేనటువంటి ప్రాంతాల్లో ఆ కటిక చీకట్లో పడుతూ చేస్తున్నటువంటి ప్రయాణం లాంటిది ఆమె పెంపకం అన్నమాట. నెమ్మదిగా కొద్దిగా అడుగులు వేయడం వచ్చాయి. ఆ జరుకుట్లా కాకుండా ఇప్పుడు ఆమె కళ్ళల్లో కూడా కొంచెం వెలుతురు కనిపిస్తుంది, అంటే తేజస్సు కనిపిస్తుంది. ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నాననే తృప్తో ఏమో మరి ఆమె నడుస్తూ ఉంటే జీవనికి అప్పుడు సాటిస్ఫాక్షన్లో ఉంది. ఇదివరకు పిల్లకి ఇప్పటికీ చాలా చేంజ్ కనిపించింది అనమాట జీవనంలో. ఆకాశం అంటే ఇష్టం జీవనికి, అలాగే నీలి మబ్బులంటే ఇష్టం, ఎక్కడికో వెళ్ళిపోతున్నటువంటి పక్షుల గుంపులు చూస్తూ ఉంటే ఇష్టం. ఆకాశం వైపుకు చేతులు చాచి ఓ ఓ అంటూ మాటలు రాక ఆమె ఓ ఓ అని సంతోషంగా అరుస్తూ పాటలు పాడుతూ ఉండేది ఆ జీవని. రోడ్డుపైన ఏదైనా చిన్న అలికిడైతే చాలు బయటకు వచ్చి చూసేది. పొద్దుటి పూట కాన్వెంట్కి వెళ్ళిపోతున్నటువంటి ఆ పిల్లలు గౌన్లు వేసుకుని వెడుతూ ఉంటారు కదా, నీలి గౌన్లు వేసుకుని వెడుతున్నటువంటి ఆ పిల్లల యొక్క హడావిడిని చూసి, అల్లరిని చూసి అలా ఆనందపడిపోయేది జీవని. ఏ ఏ ఏ అన్నట్టుగా వాళ్ళ వైపు చూసి సంతోషంగా అరుస్తూ ఉండేది. తన భాషలో అవన్నీ కూడా ఆమె చెప్పే శుభాకాంక్షలేమో ఆ పిల్లలకి. సాయంకాలం అయితే చాలు వీధి నిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల్ని చూస్తూ చేతులు చాపుతూ ఉండేది. వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటల్లోని ఆ మాధుర్యం అంతా తనకు కూడా పంచమని అడుగుతోందా అన్నట్టుగా అనిపించేదన్నమాట. సాధారణంగా జీవన్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడం అనేది ఉండేది కాదు. అంటే ఎప్పుడు కూడా తల్లి ఉండడం జరిగేది. తప్పనిసరిగా ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సి వస్తే మాత్రం గేటుకు తాళం వేసి వెళ్ళేది లలిత అనమాట. ఒకరోజు సాయంకాలం ఈవిడ బజార్కి వెళ్ళి వస్తోంది. ఇంటికి వచ్చేటప్పుడు గేటు తలుపు తీసుంది. తాళం చూస్తే పగలగొట్టుంది. భయం వేసేసింది లలితకు, పిల్ల ఏమైపోయిందో జీవని అని. భయపడుతూనే లోపలికి అడుగు పెట్టింది. ఆ లోపలికి వెడితే ఆమెకి ఏం కనిపించింది? 10 మంది పిల్లలు ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు. తన కూతురు జీవని వాళ్ళ మధ్యలో కనిపించింది. అది పెళ్ళి ఆటేమో. జీవన్ చేతిలో కూడా ఒక పెళ్లి కూతురు బొమ్మ ఉంది, ఇంకో పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ, మరొక చోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం, ఆనందం, అరుపుళ్ళు, కోలాహలం, తప్పట్లు, అదంతా కూడా పరిసరాలంతా కూడా దేవతలు రాజ్యం చేస్తున్నట్టుగా అంత సంతోషం అనిపించేసింది లలితకు. పిల్లల ప్రపంచంలో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉండవు. వీళ్ళు మంచి వీళ్ళు చెడ్డ అనే భావన వాళ్ళల్లో ఉండదు. అందుకే ముందు వారు జీవన్ని కొంచెం ఏడిపించినా తర్వాత వాళ్ళందరూ కూడా జీవన్ని తనలో కలుపుకుని చక్కగా జీవనతో ఆడడం మొదలుపెట్టారు పిల్లలందరూ. నాథం గారు చెప్పినట్టుగానే జీవన్ని పాఠశాలలో చేర్పించడం జరిగింది. కొంతకాలానికి ఆ తరగతి టీచర్ ఏం చేసింది? లలితను పిలిచి ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తోంది, ఏబీసీడీలు రాయమంటే చెట్లని ఎగిరే పక్షుల్ని గీస్తోంది, పాపని బళ్ళో మీరు చేర్పించి అప్పుడే నీరవుతోంది, సంవత్సరం దాటిపోతున్నా కూడా ఇంతవరకు ఆమెకు అక్షరాలే రాలేదు అని చెప్పి జీవని గురించి లలితకు ఫిర్యాదు చేసింది వాళ్ళ టీచరు. ఎంత నేర్చుకుంది అని కాకుండా నేర్చుకోవడానికి ఎంత కష్టపడుతోందో మీరు ఆలోచించండి టీచర్. అది స్లోగా తప్ప ఫాస్ట్గా అది నేర్చుకోలేదు. 100 కొద్దీ పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు, కానీ జీవన్ అందరిలాంటి పిల్ల కాదు కదా. ఇలాంటి పిల్లని మీరు ఎక్కువగా చూసి ఉండరు. జీవన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. దానికి సామాజికంగా వెనకబడిన వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రత్యేక ట్రైనింగ్ ఆమెకి ఇవ్వండి. కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదువుకుని పెంచుతుంది చూస్తారా కోడి, అలాగా మేము దాన్ని పెంచుకుంటున్నాం. ఈ విజ్ఞానం, నాగరికత, ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమానంగా పంచాలనే కదా ఇదంతా. అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా మీరు ఓపిగ్గా, ప్రేమగా వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ ముందరికి నడిపిద్దాం. మనం వారి అభివృద్ధికి మనందరూ తోడ్పడదాం. నేను జీవని తల్లిగానే కాదు, సమాజంలో మార్పు కోరే మహిళగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి జీవని తల్లి అయినటువంటి లలిత ఆ టీచర్ని, ఆ స్కూల్లో వాళ్ళందరినీ కోరుకుందనమాట. మా పిల్ల జీవని ప్రత్యేకమైనటువంటి అవసరాలు గల పాప. ఆమె అందరిలాంటి పిల్ల కాదు, ఆమె అందరి మీద ఆధారపడిన పిల్ల. అందుకని ఆమె మీద ఎక్కువ శ్రద్ధ చూపించండి, ఆమెను నిరుత్సాహపరచకండి అని ఏడుస్తూనే ఉద్వేగంగా మాట్లాడింది ఉపాధ్యాయులతో. అంతేకాకుండా పాఠశాల యజమాన్యంతో కూడా ఇలాగా మాట్లాడడం జరిగింది ఈవిడ. ఇలా ఎప్పుడైతే మాట్లాడిందో ఆ ఉపాధ్యాయులు, యజమాన్యం అందరూ కూడా సరే అలాగే మేము కూడా కేర్ తీసుకుంటామని ఈవిడికి మాట ఇచ్చారు. అప్పటి నుంచి జీవన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటో తెలుసుకున్నారు. జీవనిని మణిభూషణ్ అనే కొత్త టీచర్కి అప్పగించారు. ఇంకెప్పటి నుంచి ఈ బాధ్యత మీరు తీసుకోండి అని.
ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్స్ అన్నా ఇష్టము అనేది గ్రహించాడు టీచరు. జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని, ఎలా కావాలంటే అలాగా ఆమెకి ఇష్టమైతే ఇష్టమైనటువంటి ఆ రంగంలోనే ఆమెను డెవలప్ చేద్దామని చెప్పి లలితకు చెప్పారనమాట వాళ్ళు. వయసు పెరిగే కొద్దీ జీవనంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో ఇదివరకు అమాయకత్వం ఉండేది, ఇప్పుడు అమాయకత్వం పోయింది. ఆమెలో కూడా ఆలోచన దృక్పథం కనిపిస్తోంది. వెకిలి నవ్వులు నవ్వి ఉండేది, ఇప్పుడు వెకిలి నవ్వులు మానేసి చక్కటి నవ్వు నవ్వుతోంది. ఇదివరకు కష్టం మీద మాటలను కూడబలుకుని అన్నీ కూడా అలా 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 పేర్చుకుని కష్టంగా మాట్లాడేది ఇదివరకు. ఇప్పుడు ఏం చేస్తోంది? చక్కగా చిన్న చిన్న మాటలన్నీ కూడా హాయిగా మాట్లాడగలుగుతోంది. చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలను గీయడంలోనూ ఆమె డెవలప్మెంట్ చూపిస్తోందనమాట, అభివృద్ధిని సాధించింది. ఆ రోజు ఆదివారం, ఆవేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉందంట. ఇంకా సూర్యుడు ఉదయించలేదు. జీవని కూడా ఇంకా నిద్ర లేవలేదు. పొద్దుటే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయులు హెడ్ మిస్సెస్, క్లాస్ టీచర్ మాలినీరావు కూడా వచ్చారు. ఆర్ట్ టీచర్ మణిభూషణ్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళింటికి, జీవని వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు ఎలా వచ్చారు? వస్తూనే చిరునవ్వు నవ్వుతూ వచ్చారు. ఆశ్చర్యం వేసింది ఈవిడికి. ఒకవైపేమో ఆనందం. అది ఎలా ఉందంటే, లలితకి శుభాకాంక్షలు లలిత గారు అని చెప్తుంటే ఆవిడకి ఆ క్షణం అసలు ఏమిటో అర్థం కాని ఆనందం కలిగింది. జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది లలిత గారు అని చెప్తే, అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చిందండి మన జీవనికి అని చెప్పారు. జీవని వేసినటువంటి అమ్మ అనేటటువంటి పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని వచ్చినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కళ్ళకే వచ్చింది, అది ఒక మన జీవనికే. ఈ శుభాకాంక్షలు మీకే అని చెప్పి వచ్చిన వాళ్ళు ఈ లలితని కూడా ఎప్రిషియేట్ చేశారనమాట, మెచ్చుకున్నారు. ఇది మీకు లభించిన విజయమేనండి. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు కదా, అది మీ విషయంలో పూర్తిగా నిజం. జనవరి 10న మాస్కోకి మీరు వెళ్లాల్సి వస్తుంది. రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఆ సమయంలో లలిత ఆనందానికి హద్దులే లేవు. మంగళవారం రాత్రి టీవీలో జీవనతో ఇంటర్వ్యూ, స్కూల్లో రికార్డ్ చేసినట్టున్నారు ఆల్రెడీ, అది మంగళవారం రాత్రి వచ్చింది. శ్రీవారు ఏం చేస్తున్నారు అంటే, ఈ లలిత భర్త జీవని తండ్రి చాలా హడావుడి చేసేస్తున్నాడు. కూతురు యొక్క ప్రోగ్రామ్ టీవీలో వస్తోంది అని. ఆయన తన స్నేహితులందరినీ ఇంటికి పిలిచేశారు. ఇల్లు ఎలా ఉంది? పండుగ వాతావరణంలా ఉంది. అందరికీ కూడా జీవనిని చూపించి షీఈజ్ మై ఫ్రైడ్ చైల్డ్ అని పరిచయం చేశాడు. అంటే మా గర్వకారణం మా బిడ్డ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ. ఈ హడావుడంతా మౌనంగా గమనిస్తూనే ఉంది ఈవిడ. 8 గంటల ప్రోగ్రాం మొదలైంది. ముందుగా జీవని గురించి పాఠశాల ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలు టీవీలో వచ్చాయి. చివరిగా జీవనతో ఇంటర్వ్యూ కూడా వచ్చింది. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేశారు. జీవని మాత్రం మౌనంగానే సమాధానం ఇచ్చింది. మీకు ఇష్టమైన వారెవరు అని అడిగితే అమ్మ అని చెప్పింది. మీకు స్ఫూర్తి ఎవరు అని అడిగినప్పుడు కూడా అమ్మ అని చెప్పింది. పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది అని చెప్పి టీచర్ వైపు చూసింది. అంటే ఇష్టం ఎలా కలిగింది అన్నప్పుడు సమాధానంగా టీచర్ వైపు చూసింది జీవని. ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు అని ప్రశ్నించారు వాళ్ళు. జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తూ ఉంది. బహుశా వాళ్ళ నాన్నగారే ఎంకరేజ్ చేసి ఉంటారేమో అన్నారు వచ్చినటువంటి ఇంటర్వ్యూ తీసుకుందుకు వచ్చిన వాళ్ళు. ఈమెం మాట్లాడలేదు. హఠాత్తుగా జీవని కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అమ్మ అనే చెప్పింది జీవని. అంటే తండ్రేమో అని ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు భావిస్తే, ఈమె కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని సంతోషంగానే తల్లి అని అమ్మ అని చెప్పి సమాధానం చెప్పిందనమాట. అంటే ఇలాంటి పిల్లలకు కూడా ఎంతో ఓర్పుగా, నేర్పుగా, చాలా సహనంతో, ఎటువంటి ఎగతాళి చేయకుండా వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళకి సపోర్ట్ కనుక ఎవరైనా ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా మంచి స్థాయికి వెడతారు అనేది మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అందుకే ఏదైనా వైకల్యంతో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని అవహేళన చేయడం అనేది చాలా తప్పు. వీలుంటే మనం వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే తర్వాత ఈ పాఠంలో ఉండేటటువంటి వ్యాకరణ విషయాలు, భాషాంశాలు మొదలైన వాటన్నింటి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోల గురించి మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.